అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ గులాబ్జాన్. నేను తెలుగు అధ్యాపకురాలిగా ఎస్డబ్ల్యూఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కలికిరి చిత్తూరు జిల్లా యందు విధులు నిర్వహిస్తూ ఉన్నాను. నేను సిసిఈ ఆదేశాల మేరకు తెలుగు పాఠాన్ని బోధించడానికి మీ ముందుకు వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిసిఈ గారికి, సిసిఈ వారి యాజమాన్యానికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను తీసుకున్నటువంటి అంశం చెట్టు. దీనిని రచించినటువంటి కవి గడ్డపు సత్యం గారు. ఈయన 1936 ఫిబ్రవరి 3వ తేదీ శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కాకరపల్లి గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన లక్ష్మమ్మ ఎర్రన్నాయుడు దంపతులుగా జన్మించినటువంటి వ్యక్తి. ఈయన తెలుగు అధ్యాపకులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశారు. ఈయన పద్య కవిత్వంలో సిద్ధహస్తులు మరియు ప్రసిద్ధులు అని చెప్పుకోవచ్చు. ఈయనకు మహాకవి అన్నటువంటి బిరుదు కూడా కలదు. ఇక ఈయన రచనలుగా ప్రస్తావన తీసుకువస్తే ఈయన మృత్యుంజయుడు, జైత్రయాత్ర, శివకేశవం, ప్రసన్న ధర్మము, కవితా వైజయంతి, శ్రీ వేణుగోప బాలశతకము, త్రికూటేశ్వర సుప్రభాతం మొదలైనవి రచించారు. అయితే ఈ రచనలలో కొన్ని ఆయనకు పేరుని, ఖ్యాతిని తీసుకువచ్చినటువంటి రచనలు కవితా వైజయంతి, జైత్రయాత్ర అని చెప్పవచ్చు. ఇక మనకు ఉన్నటువంటి ప్రస్తుత పాఠ్యభాగం చెట్టు అన్నటువంటి పాఠం గురించి కవి గారు కొన్ని అమూల్యమైనటువంటి వాస్తవాలని మన ముందు పెట్టారు. అలాగే ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని గురించి, దానిని ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు ఎలా దానిని నాశనం చేస్తున్నాడు, దానిని మనం ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి పలు రకాలైనటువంటి విషయాలను గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే కవి సమాజానికి చెట్టు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ మానవుడు తను ఏ ఉనికిని కోల్పోతున్నాడు అన్నటువంటిది పరోక్షంగా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు కవి గారు. దాని గురించి మనం కాస్త తెలుసుకుందాం. చెట్టు మనిషి మనుగడకు ఆధారమైనది. మానవునికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంది. పరోపకారమే పరమార్థంగా మనిషికి మేలు చేసి చెట్టు మనిషికి ఆదర్శప్రాయమైనది. చెట్లను నరకడం వల్ల ఎన్నో విధాలుగా నష్టాలున్నాయని తెలిసినా కూడాను మానవుడు అడవులని నాశనం చేస్తున్నాడు. చెట్టుని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే వృక్షో రక్షతి రక్షితః అంటారు. చెట్టు మహిమను, దాతృత్వాన్ని, ఖ్యాతిని, క్షాత్రగుణాన్ని, త్యాగగుణాన్ని ప్రశంసిస్తూ కవిచే రచింపబడినటువంటి ఖండకావ్యం ఇది చెట్టు. అయితే ఈ చెట్టు అన్నటువంటి పాఠ్యభాగము కవితా వైజయంతి అన్నటువంటి ఖండ కావ్య సంపుటి నుండి గ్రహించడం జరిగినది. ఇక చెట్టు పరిచయం చూస్తే, చెట్టు వలన భూమికి అలాగే మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అనేక విధాలుగా కూడా ఉపయోగపడుతుంది చెట్టు. చెట్టు గొప్పదనమే పరోపకారము,
అలాగే త్యాగశీలము కూడాను. చెట్టు ఉత్తమ గుణాలను కవి సంపూర్తిగా వివరించారు. ఏ విధంగానైనా చెట్టు అభివృద్ధికి పాటుపడి చెట్టుని నాశనం చేయడానికి అవకాశం రాకూడదనేటువంటి సదుద్దేశంతోనే చెట్టుని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ రక్షిస్తుందన్నటువంటి ఆలోచన కవిగారిదే కాదు, మన మనమంతా కూడాను ఇలాగే ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోతే మనిషికి సమాజంలో మనుగడే ఈ భూమిపైన ఉండదనమాట. అందుకనేసిందని మనము చెట్లని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇక చెట్టు యొక్క గొప్పతనం కవిగారు ఏ విధంగా చెప్పారో కాస్త మనము చూద్దాం. చెట్టుని చూచి పరాన్న బుక్కులు తల వంచుకొని ఆశ్రయిస్తారు. ఎవరిని ఏమీ అనదు. అలాగే మనిషిని చెట్టుతో పోల్చడం అంటే, చెట్టుతో పోల్చడం ఎలా పోలుస్తారు? పొడవును బట్ట. అయితే మునుపు అయితే గనక చెట్టుని మనిషితో పొడవును బట్టి పోల్చడం అన్నమాట. మరి ఎలా పోలుస్తారు అంటే, చెట్టు యొక్క హుందాతనాన్ని, చెట్టు 10 మందిని ఎలా ఉపయోగపడుతోందో అలా మనిషి కూడాను 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలనే ఉద్దేశంతో చెట్టుని మనిషిని చెట్టుతో పోల్చడం జరుగుతుందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. చెట్టంత మనిషి అంటారు. మరి ఎలా అంటారు? చెట్టంత మనిషి అంటే చెట్టంత పొడుగు ఉన్న మనిషి అనేటువంటి అర్థమా? కాదు. చెట్టు అంటే చెట్టులాగా 10 మందికి మనుషులు బ్రతకడానికి జీవనోపాధిని కల్పించేవాడు. అందుకే చెట్టంత మనిషి అనేసిందని సంబోధన చేస్తారన్నమాట. అలాగే చెట్లని అనేక పశువులతో పాటు పక్షులు కూడాను ఆశ్రయిస్తాయి. అందులో ముఖ్యమైనటువంటిది కోయిలలు మధురమైనటువంటి గీతాలను ఎలా ఆలపిస్తాయి అంటే, చెట్లలో ఉన్నటువంటి చిగురుటాకులను తినడం వల్ల అవి మధురమైనటువంటి గీతాలని ఇక్కడ ఆలపిస్తూ ఉంటాయి. చెట్టు సకల ప్రాణులకు పీల్చే వాయువుని అందిస్తుంది. అలాగే చెట్టు కలుషితమైనటువంటి గాలి అంటే మానవుడు వదిలేటువంటి ఆ గాలి ఏదైతే ఉందో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది కలుషితమైనటువంటి గాలి అన్నమాట. ఆ గాలినన్నిటినీ కూడాను గ్రహించి దానిని శుద్ధి చేసి మళ్ళీ దానిని ప్రాణవాయువుగా చెట్టు వదులుతుందన్నమాట. అది వదిలినప్పుడు మనిషి దానిని ఆ ఆక్సిజన్ని తీసుకుంటాడు. అంటే చూడండి, మనము ఒక విషవాయువుని వదిలితే అది దాన్ని శుద్ధి చేసి ప్రాణవాయువుని వదలడం, దాన్ని మనుషులుగా మనము దానిని స్వీకరిస్తూ ఉన్నాం. చూడండి ఎంత గొప్పదో చెట్టు. అలాగే తన దేహాన్ని కూడా అర్పిస్తోంది చెట్టు. ఎలా దేహాన్ని అర్పిస్తోందయ్యా అంటే, మనిషి కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, ఎవరైనా బాటసారులైనా ఎవరైనా సరే ఎండకు కానీ అలాగే వానకు కానీ బాధపడేటువంటి వాళ్ళకందరికీ కూడాను చెట్టు నీడనిచ్చి సేద తీర్చుతుంది, తన హక్కున చేర్చుకుంటుంది. అంతేకాకుండా మనిషి తన జీవనోపాధికి కూడాను ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఎలా? ఇంటి గృహోపకరణాలకు అలాగే వంట చెరుకుకి అన్నిటికీ కూడాను చెట్టు ఉపయోగపడుతుంది. చెట్టు అన్ని గృహోపకరణాలకే కాకుండా జీవనోపాధికి అన్నిటికీ కూడాను
ఉపయోగపడుతున్నప్పటికీ మానవుడు పదే పదే దానినే నాశనం చేస్తూ ఉన్నాడు. అంత నాశనం చేసినా కూడాను చెట్టు ఎక్కడా కూడాను ప్రతీకారం అనేది తీర్చుకోకుండా నిస్వార్థమైనటువంటి సేవని, త్యాగాన్ని ఇస్తోంది చెట్టు. ఫలాలున్నటువంటి చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని అంటూ ఉంటాం. అంటే చూడండి, ఎంతసేపటికి ఆ చెట్టు మనిషికి ఉపయోగపడుతున్నప్పటికీ పదే 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 మనిషి దానిని హింసిస్తూనే ఉన్నాడు. చూడండి, కవి ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. అంటే కోయిలల పాటలు ఆలకిస్తూ వారి వారి బాధలను మర్చిపోయి సంతోషంగా ఉండడానికి కూడాను ఒక కారణము ఆ కారణమే చెట్టు. అంత సంతోషంగా ఉండడానికి కూడాను కారణమే చెట్టు అని చెప్పుకోవచ్చు. అలాగే భాగ్యవంతుడైనటువంటి చెట్టు. ఎలా భాగ్యవంతుడైనటువంటి చెట్టు అంటే, చెట్టు ఉన్నటువంటి ప్రదేశం నుండి కదలదు. అది అంచెలంచెలుగా తన యొక్క ఎత్తుని ఎదుగుతూ కూడాను అందులో ఉన్నటువంటి ఫలాలను ఇస్తూ ఒక ఐశ్వర్యవంతుడిలాగా చాలా హుందాగా నిలబడుకొని ఉంటుంది. ఎక్కడా కూడా కదలదు. కాబట్టి భాగ్యవంతుడు అనేసిందని ఇక్కడ సంబోధించడం జరిగింది. అలాగే చెట్టు వలన సకల జీవకోటి పొందేటువంటి అవకాశాలు ఏంటి అంటే, చెట్టులో నుండి వచ్చేటువంటి ఆకులు మనకు వంట పాత్రలుగా క్షమించండి, చెట్టు ఆకులు పాత్రలుగా ఆనందాన్ని ఇస్తే, పువ్వులు మనుషుల ఆలోచనల్లో మృదుత్వాన్ని ఇస్తాయి. చెట్లు పండ్లు ప్రాణాన్ని నిలబెడుతుంది. చెట్టుని త్రిమూర్తులతో ఎలా పోలుస్తారు అంటే, విష్ణువు ప్రళయ కాలంలో శేషపాన్పుని వదిలి ఆకుపై శయనించాడు. భూకంపాలు కలిగినటువంటి ఆకాశంపై నుండి పిడుగులు పడినా కదలదు. భయపడకుండా ఉంటుంది. కంటికి కనిపించే దేవుడు చెట్టు. కనిపించినటువంటి దేవుళ్ళు ఆ త్రిమూర్తులైతే, కంటికి కనిపించేటువంటి దేవుడు చెట్టు అని కవిగారు చాలా గొప్పగా వివరించారు. అలాగే మనిషి జీవితానికి ఆదర్శప్రాయమైనది చెట్టు. చెట్టు లేనిదే జీవితం లేదు. మనిషి తన స్థితిని, గతిని కోల్పోతున్నాడు. అలా కోల్పోకూడదు అంటే కనుక మనము చెట్టు నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి విద్యార్థినులు, ఇక్కడ కవిగారు ఏం చెప్తున్నారు? పరోక్షంగా చెట్టు యొక్క గొప్పదనాన్ని చెబుతూనే, ప్రత్యక్షంగా చెబుతూనే మానవుడికి ఒక సందేశాన్ని పరోక్షంగా ఇస్తూ ఉన్నారు. మనం ఎంత నాశనం చేసినా కూడాను అది మనల్ని ఉపయోగపడుతోంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు తన ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి, మృదువైనటువంటి మనస్సుతోటి, త్యాగ గుణాన్ని కలిగి, క్షాత్ర గుణాన్ని కలిగి ఉండాలనేసిందని, ఉంటూనే 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక త్యాగశీలిగా, గొప్ప వ్యక్తిగా ఉండాలని, అలాగే సకల జీవరాశి కోటికన్నిటినీ కూడాను మనము కరుణ, దయ, భూతదయ కలిగి ఉండాలని, ప్రధానంగా కలిగి ఉండాలని పరోక్ష పద్ధతిలో చెబుతూ ఇక్కడ చెట్టు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించారు గెడ్డపు సత్యం గారు. కాబట్టి విద్యార్థినులు, మనము కూడాను మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. అలాగే మరొక పాఠంతో మరొక తరగతిలో చర్చించుకుందాం. పాఠాన్ని వివరిస్తాను. సెలవు. ధన్యవాదములు.